నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. కళామందిర్ సెంటర్లో ఐకాన్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీని ప్రారంభించిన శాసనసభ్యులు ప్రతిపాటి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు. పెదరథం తిరునాళ్ల ఉత్సవాలు ప్రారంభం. వైభవంగా జరిగిన హనుమత్ సేవా కార్యక్రమం. అమర జవాన్ మురళీ నాయక్కు శ్రద్ధాంజలి. సంతాప కార్యక్రమం నిర్వహించిన గిరిజన సంఘం నాయకులు. సీతారామస్వామి ఆలయ కమిటీ ఏర్పాటు. అధ్యక్షులుగా గ్రంథి భాస్కర్ రావు, సభ్యులుగా బీజేపీ నాయకులు వెల్లంపల్లి శ్రీరాములు. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో శంకర్ గంటి ఆసుపత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సౌజన్యంతో మే నెల 29వ తారీఖు గురువారం చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్లో ఉదయం 9 గంటల నుంచి 36వ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగునాడు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ సిహెచ్ రామకృష్ణ మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని పేద ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. మన చిలకలూరిపేట పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు మనవి చేయదనగా ఈ మే నెల 29వ తారీఖు మాజీ మంత్రివర్యులు, మన అందరి ప్రీతమ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన సందర్భంగా మనము గుంటూరు శంకర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో, ప్రత్తిపాటి ఫౌండేషన్ వారి సహకారంతో ప్రత్తిపాటి గార్డెన్స్ నందు మనము ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటున్నాము. దీనిని చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ, పట్టణ ప్రజలు కానీ అందరూ ఉపయోగించుకొని ఆ వైద్య సేవల్ని పొందవలసిందిగా కోరుచున్నాము. ఈ వైద్య సేవలందు ఉచితంగా కంటి పరీక్షలు చేసి శుక్లాలు అవసరమైన వారికి వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం వెళ్ళి మనం ఆపరేషన్ చేయించుకోవచ్చు. మనం ఇది 36వ ఉచిత కంటి ఆసుపత్రి. మన పుల్లారావు గారు రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభ దశ నుంచి కూడా మనం ఉచితంగా వైద్య క్యాంపులు ప్రతి సంవత్సరం కూడా విధంగా జరుపుతున్నాము. దాని ప్రకారం ఇది 36వ ఉచిత క్యాంపు. దీన్ని చుట్టుపక్కల ఉన్న అందరూ వాడుకొని ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మానవుడికి శిరస్సు నుంచి పాదం వరకు కూడా ఉన్న అన్ని అవయవాల్లోకి ప్రధానమైంది కన్ను. కంటి చూపు లేనివాడు చాలా ఇబ్బందులకు గురవుతుంటాడు. అటువంటి మన జీవన విధానంలో చాలామంది ఈ యొక్క కార్పొరేట్ వైద్యం అందుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమాజంలో మన గౌరవ మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు వారి యొక్క అండదండలతో, వారి యొక్క సహకారంతో, వారి ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా అంధత్వ నివారణ సంస్థ గుంటూరు వారి సౌజన్యంతో శంకర కంటి ఆసుపత్రి ద్వారా మనకి రేపు 36వ ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతుంది. 29/5/2020 గురువారం ప్రత్తిపాటి గార్డెన్స్లో శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఇది ఒక 36వ శిబిరం. ఈ యొక్క శిబిరంలో బీదవారికి కులమత వర్గ భేదాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ యొక్క శంకర కంటి ఆసుపత్రి వైద్య శిబిరంలో ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వారి యొక్క చెకప్కి వచ్చి వారి యొక్క ప్రాబ్లమ్స్ని సరి చేసుకోవచ్చని చెప్పి తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా అత్యంత ఆత్మీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. వారికి భగవంతుడు ఇంకా అనేక రకాలైన శక్తియుక్తులు ప్రసాదించి అనేక సేవా కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నాము. పట్టణంలోని పెదనందిపాడు బస్టాండ్ వద్ద రాజకీయ ప్రముఖులు షేక్ సుభానీ నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఐకాన్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని శనివారం మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు సదాశివరావు,
షేక్ కరీముల్లా, పఠాన్ సమద్ ఖాన్, మధుమాల రవితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. నాదెళ్ల మండలం సాతులూరు గ్రామ రాజకీయ ప్రముఖులు ఇద్దరు వెంకటేశ్వర్లు కుమార్తె వివాహ నిశ్చయ తాంబూలం వేడుక జరిగింది. గుంటూరులోని బండ్లమూడి గార్డెన్లో జరిగిన ఈ వేడుకల్లో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొన్నారు. కాబోయే నూతన వధూవరులు జాహ్నవి, వంశీకృష్ణలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో వారి వెంట ఇదరకోటయ్య స్వామి, బోడరాజ తదితరులున్నారు. డిఆర్ఎన్ఎస్సిఎస్ డిగ్రీ కళాశాల నాన్ టీచింగ్ రిటైర్డ్ ఉద్యోగులైన కాకుమాను పుల్లారావు, వెంకట నరసమ్మ దంపతులు కళాశాల అభివృద్ధికి ₹1,00,000 విరాళాన్ని చిలకలూరిపేట విద్యాసంఘంకు అందజేశారు. అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు, కార్యదర్శి మైలవరపు శివానంద కుమార్కు వారు అందజేశారు. ఈ సందర్భంగా తేళ్ల సుబ్బారావు మాట్లాడుతూ 40 సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన దంపతులు కళాశాలకు ₹1,00,000 విరాళం అందించడం కళాశాల మీద ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కుమారులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాకుమాను రమేష్, సీనియర్ పాత్రికేయులు కాకుమాను వెంకట్ తదితరులున్నారు. చిన్న ఉద్యోగిగా నాన్ టీచింగ్ స్టాఫ్లో, అందులోనూ చిన్న ఉద్యోగస్తురాలుగా అట్లాగే పుల్లారావు గారు కానీ వారి భార్యాభర్తలు ఇద్దరు సర్వీస్ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకొని వారి కుమారులు 4. ఎవరైనా ఈ రోజుల్లో చిన్న కుటుంబంలో నుంచి మరి సంవత్సరం తర్వాత మరి మేము ఉదారంగా అడగకుండానే సహాయ సహకారాలకి ₹1,00,000 మరి ఈరోజు మేనేజ్మెంట్కి అందజేయడం జరిగింది. వాస్తవంగా నిజంగా నరసమ్మ అక్కడ ఎంతో అందరితోటి కూడా మరి స్టాఫ్ తోటి ఎంతో అన్యోన్యంగా ఉండి వారిద్దరూ కాలేజీకే ఒక మూల విరాట్లాగా పనిచేసినారు. వారికి భగవంతుడు మంచి ఆయుష్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మా సెక్రటరీ గారు, ప్రధాని గారు, మరి మా మిత్రుడు వెంకటేష్, మీ అందరూ తెలిసిన వ్యక్తి, అతనే వారి రెండో అబ్బాయి గారు రమేష్ గారు, అందరూ వాళ్ళు కుటుంబ సభ్యులుగా వచ్చి మరి ఈ సహాయ సహకారాలు అందించినందుకు నిజంగా మరి అడగకుండానే ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. పుల్లారావు గారు, వారి భార్య నరసమ్మ గారు శ్రీ చిలకలూరిపేట విద్యాసంఘం తరఫున నడపబడుతున్న డిఆర్ఎన్ఎస్ డిగ్రీ కాలేజీలో 40 సంవత్సరాలు నాన్ టీచింగ్ స్టాఫ్గా సేవలు అందించి రిటైర్ అయిన సందర్భంగా ₹1,00,000 శ్రీ చిలకలూరిపేట విద్యాసంఘానికి డొనేషన్ ఇవ్వటం చాలా గొప్ప విషయం. చాలామంది శ్రీ చిలకలూరిపేట విద్యాసంఘంలో ఆయా ఇన్స్టిట్యూట్లో వాళ్ళు పనిచేసి రిటైర్ అయిన వాళ్ళలో నాకు తెలిసి ఒక 3-4 విద్యాసంఘానికి రిటైర్ అయినాక అడగకుండా వాళ్ళే డొనేషన్ ఇచ్చారు. వాళ్ళల్లో ఈ నరసమ్మ గారు, పుల్లారావు గారు ఒకళ్ళు. అది వాళ్ళ యొక్క హృదయానికి, మంచి హృదయానికి తార్కాణంగా పేర్కొంటూ సరే చిలకలూరిపేట విద్యాసంఘం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ ఫంక్షన్ హాల్లో శనివారం రాజకీయ ప్రముఖులు ఆవుల శ్రీనివాసరావు కుమారుని వివాహం జరిగింది. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఈ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తోట రాజా రమేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు సదాశివరావు, షేక్ కరీముల్లా, పలువురు పెద్దలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. స్థానిక సిఆర్ క్లబ్ ప్రాంగణంలో నడపబడుతున్న న్యూ షావోలింగ్ గుంఫు అకాడమీ గత 9 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ ఉచితంగా శిక్షణ ఇస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజయకేతనం ఎగురవేసిన విషయం అందరికీ విదితమే. ఇందులో భాగంగా ఈ సమ్మర్ సెలవుల్లో విద్య, మానసిక, శారీరక దారుత్వానికి తోడ్పడే విధంగా మార్షల్ ఆర్ట్స్ మరియు డిఫెన్స్ ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంపును సిఆర్ క్లబ్ నందు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బత్తుల విక్రమ్ తెలిపారు. అందుకు సంబంధించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ బ్రోచర్ను చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరి గారు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే ఈ నెల 12, 13, 14న కర్నూలు జిల్లాల్లో ప్రభుత్వంచే గుర్తించబడిన
షావు క్రీడా పోటీల్లో న్యూ షావోలింగ్ కుంఫు అకాడమీ నుంచి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో 17 మంది విద్యార్థులు పాల్గొనున్నారు. మన చిలకలూరిపేటలో గత 9 సంవత్సరాల నుంచి న్యూ షావోలింగ్ కుంఫు అకాడమీ ద్వారా మన విక్రమ్ వారి టీం అందరూ కలిసి చిలకలూరిపేటలోని విద్యార్థులకు ఫ్రీ సమ్మర్ క్యాంపులు అట్లాగనే ఫ్రీ కోచింగ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ పలు అకాడమీ కోచింగ్లకు వెళ్ళటం, ఆ పలు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో వీరందరూ పథకాలు సాధించడం, మన చిలకలూరిపేటకు మంచి ఘనకీర్తి చేద్దాం మన రాష్ట్ర ప్రజలు అట్లే చిలకలూరు ప్రజలు ఇప్పటికే చూసి ఉన్నారు. ఈ సమ్మర్లో కూడా విద్యార్థులు వారి చదువులను సెలవుల రోజుల్లో వృధా చేసుకోకుండా ఉదయం మన న్యూ షావోలింగ్ కుంఫు అకాడమీ వారు ఇస్తున్న ఈ కోచింగ్లో పాల్గొని వారి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా ఉద్యోగాభివృద్ధికి ఇలాంటి అకాడమీ వాళ్ళు ఇచ్చే కోచింగ్లు ఉపయోగపడతాయని. మన చిలకలూరిపేట పట్టణంలో న్యూ షావోలింగ్ కుంఫు అకాడమీని గత 9 సంవత్సరాలుగా స్థానిక సిఆర్ క్లబ్ వారి సౌజన్యంతో మరి ఎంతోమంది విద్యార్థులకు ఈ 9 సంవత్సరాలుగా మన అకాడమీ నుండి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తూ మరి ఎన్నో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిల్లో మన విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. ఇవన్నీ కూడా మన చిలకలూరిపేట ప్రాంత ప్రజలకి తెలుసు. అలానే వారి ఆదర అభిమానాలతోనే మనం ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహించాము. ఇవన్నీ కూడా మరి మా అకాడమీ విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం, అలాగే మరి చిలకలూరిపేట పట్టణ పుర ప్రజల అలాగే పెద్దల వారందరి సహకారాలతోనే మరి మేము ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. మరి దానిలో భాగంగా మరి స్పోర్ట్స్ అథారిటీ ఆథరైజ్డ్ అయినటువంటి ఊషు గేమ్ కూడా మరి చిలకలూరిపేట పట్టణం నుండి మన న్యూ షావోలింగ్ కుంఫు అకాడమీ మరి ఊషు పల్నాడు జిల్లాకి మనం అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. పట్టణంలోని ఎస్ఎంఎస్ షాదీఖానా వెనుక వైపు ఉన్న ఈనాడు ఉమర్ లేఅవుట్ నందు శనివారం మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్సత్తా పార్టీ నాయకులు మాదసు భానుప్రసాద్ పాల్గొని మాట్లాడారు. గతంలో పాదచారులు దాహం వేస్తే ఇళ్లలో మంచినీరు అడిగి త్రాగేవారని, నేడు మారుతున్న పరిస్థితుల్లో అటువంటి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. మంచినీటి చలివేంద్రాలు అందుబాటులో ఉండడం వల్ల ఎంతోమంది బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి, పరిసర ప్రాంతాల్లో పనుల కోసం వచ్చిన వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈనాడు ఉమర్ లేఅవుట్ నందు మంచినీటి చలివేంద్రం క్రమం తప్పకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందని భాను అన్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట లైసెన్స్డ్ ఇంజనీరింగ్ అండ్ సర్వేయర్స్ అధ్యక్షులు డేవిడ్, ఉపాధ్యక్షులు శ్యామ్, శ్రీనివాస్, ఫిరోజ్, సాయి, ఈనాడు ఉమర్ కుటుంబ సభ్యులు మరియు సాదిక్, బాజీ తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ భునీల రాజలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం రాత్రి శేషవాహన సేవ, శుక్రవారం రాత్రి హనుమత్ సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు పెద్దింటి భావనారాయణ ఆచార్యులు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఆర్ఎంవి రామచంద్రరావు, ఆలయ ఈఓబి అశోక్ కుమార్, సాంబశివరావు, సుబ్రహ్మణ్యం, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్న సీతారాముల దేవస్థానంలో బోర్డు కమిటీ నియామకం శనివారం జరిగింది. పలువురు పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి 7, బీజేపీ నుంచి 1, జనసేన నుంచి ఇంకొకరికి అవకాశం లభించింది. మొత్తం 9 మందితో పాలకవర్గం ఎమ్మెల్యే ప్రత్తిపాటి సహకారంతో దేవాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు అందాయి. దేవస్థాన కమిటీ చైర్మన్గా గ్రంథి భాస్కర్రావు ఎన్నికయ్యారు. సభ్యులుగా అరవపల్లి వీరాంజనేయులు, గుంజి మహాలక్ష్మి, కోడూరు శ్రీనివాసరావు, జరపల మోతీబాయి, అమనబ్రోలు దేవకీబాయి, సంగవరపు గోపీనాథ్ శాస్త్రి ఈ 7 టీడీపీ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి వెల్లంపల్లి శ్రీరాములు, జనసేన నుంచి గల్ల ధనంజలి తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేటలోని జమీందార్ ఫంక్షన్ హాల్లో వంకాయలపాటి సుధాకర్రావు కుమారుని వివాహ వేడుక జరిగింది. రిసెప్షన్ వేడుక జరుగుతుండగా ఆ వేడుకల్లో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని నూతన వధూవరులు వినయ్, స్రవంతిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. భారతదేశ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన బాణావతు మురళీ నాయక్ వీరమరణం పొందారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లోని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వారి కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత 5 లక్షలు అందజేశారని వారు తెలిపారు. వారికి గిరిజన సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. భారతదేశం గర్వింత జగ్గ వీరుడుగా వీర మరణం పొందారు. అతి చిన్న వయసులోనే మరణించడం బాధాకరమైనప్పటికీ ప్రజల హృదయాల్లో సర్దార్ గబ్బర్ సింగ్, అల్లూరి సీతారామరాజులాగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వారు తెలిపారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా చెందినటువంటి మురళీ నాయక్ గారు భారతదేశ సరిహద్దుల్లో భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి కాల్పుల్లో వీరమరణం పొందారు. ముందుగా వారి కుటుంబానికి గిరిజన సంఘాల నుంచి, ఇతర ప్రజా సంఘాల నుంచి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కాకుండా వారి కుటుంబానికి మా సంతాపం తెలియజేస్తా ఉన్నాం. ఎడ్లపాడు మండల పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3 విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కంటైనర్కు ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న 3 గాయాల పాలుగాగా బైక్ దగ్ధం కాగా యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న బీటెక్ విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం కళాశాల నుండి బైక్పై ఎడ్లపాడుకు బయలుదేరారు. 16వ నంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్లో ప్రయాణిస్తుండగా వారి ఎదురు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పింది. అదే సమయంలో బోయపాలెం వైపు ఎదురుగా వస్తున్న కంటైనర్ వాహనానికి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఎడ్లపాడుకు చెందిన కల్లూరి హరీష్, జగ్గాపురంకు చెందిన పోపూరి వెంకటేశ్వర్లు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. బల్లికురవ మండలం సోమరప్పాడుకు చెందిన శివబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి గాయాలైన 3ని 108 అంబులెన్స్లో గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.